ఇన్సులిన్ వాడేవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఏ కండిషన్స్‌లో ఇన్సులిన్ వాడేటప్పుడు షుగర్ లో అవుతుందో చెప్తాను. అన్నిటికంటే కామన్ ఏంటంటే మీరు డాక్టర్ రాసిన డోస్ కంటే ఎక్కువగా డోస్ తీసుకున్నప్పుడు షుగర్ అనేది లో అవుతుంది. అండ్ మీరు ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఈ ఫుడ్ అనేది చాలా డిలే చేసినప్పుడు కూడా షుగర్ అనేది లో అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా, ఎక్కువ టైం వాకింగ్ చేసినా, ఏదైనా ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా ఈ ఇన్సులిన్ సేమ్ డోస్ తీసుకున్నప్పుడు కూడా షుగర్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇన్సులిన్ తీసుకునే టెక్నిక్ తప్పైనా కూడా షుగర్ అనేది లో అవుతుంది. అదెలా అంటే మీరు నార్మల్‌గా అయితే మనం సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్‌లో ఇంజెక్షన్ అని తీసుకోవాలి. ఒకవేళ మీరు మజిల్‌లో తీసుకున్నారనుకోండి అలా కూడా షుగర్ అనేది లో అవుతుంది. అండ్ కొందరిలో కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళలో కూడా మాటి మాటికి లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వీళ్ళు ఎవరికైతే షుగర్ అనేది లో అవుతుందో, అది ఏ కండిషన్ వల్ల అవుతుందో అది నోటెడ్ డౌన్ చేసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ చూసి దాన్ని బట్టి మీ డోసేజ్ అనేది అడ్జస్ట్ చేస్తారు. అంతేగాని ఒకసారి లో అయింది గదా! అట్లా అని మీకై మీరు డోస్ అడ్జస్ట్ చేసుకోవడం అయితే చేయకండి. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, డిస్కస్ చేసి డోస్ అనేది వాడండి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.